1,00,000 కోట్ల ప్రాజెక్టు కేబినెట్ ఆమోదమే లేదు. కాళేశ్వరంపై కేసీఆర్, హరీష్, ఈటల చెప్పినవి అబద్ధాలేనా? ఎందుకంటే అసలు యాక్చువల్గా వీళ్ళు ఏమన్నారు, ఈటల రాజేందర్ అప్పుడు మంత్రిగా ఉన్నాడు, తర్వాత ఇక్కడ హరీష్ రావు మంత్రిగా ఉన్నాడు, అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ ముగ్గురు ఏం చెప్తున్నారంటే క్యాబినెట్ ఆమోదం అంటే మంత్రిమండలిలో నిర్ణయం తీసుకున్నాం, మంత్రివర్గము ఆమోదం తెలిపిన తర్వాతనే ఈ 1,00,000 కోట్లకు సంబంధించి చేసినామని చెప్పిండు. అయితే అప్పుడు ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి ఎవరు, తుమ్మల నాగేశ్వరరావు, ఆయన ఏమంటుండంటే ఒక బాంబు వెలిచిండు. అరే మంత్రిమండలిలో దీనిపైన చర్చనే జరగలేదు, అసలు యాక్చువల్గా క్యాబినెట్ దీని గురించి ఆమోదం తెలపలేదు, తెలపక ముందుకే ఉట్టిగానే కాకొక్కడే కథం చేసి పడేసిండు, దాన్ని ఓకే అని చెప్పేసుకున్నాడు, 1,00,000 కోట్ల రూపాయల కథ ఇది అని చెప్పేసి ఈయన చెప్పిండు. ఇప్పుడు మరి ఆ మంత్రులు చెప్పినటువంటి, అప్పుడు మంత్రులుగా పనిచేసినటువంటి అక్కడ హరీష్ రావు, ఈటల, తర్వాత ఇక్కడ కేసీఆర్ చెప్పింది నిజమా, లేకపోతే ఇప్పుడు మంత్రిగా తర్వాత అప్పుడు కూడా కేసీఆర్ హయాంలో మంత్రిగా పనిచేసినటువంటి తుమ్మల నాగేశ్వరరావు చెప్పింది కరెక్టా అనేది ఒకటి సందిగ్ధం అనమాట. కాబట్టి మొత్తం మీద తుమ్మల నాగేశ్వరరావు కుండబద్దలు కూడా చెప్తున్నాడు, బరాబరా ఉన్నది 100%, అప్పుడు మంత్రివర్గంలో చర్చ జరగలేదు దీనిపైన అంటున్నాడు. చూడాలి ఏం జరుగుతుందో. కాళేశ్వరంపై కేసీఆర్, హరీష్, ఈటలు చెప్పిన అబద్ధాలేనా? కమిషన్కు ఈ నెల 30 లోపు అన్ని ఆధారాలు ఇవ్వనున్న సర్కార్ కేబినెట్ అనుమతి లేకుండానే కట్టారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. చిన్న ప్రాజెక్టులకి కేబినెట్లో చర్చించి ఆమోదించాకే ముందుకు, అంత పెద్ద ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తీసుకోకపోవడంపై విస్మయం. అప్పటి పాత డాక్యుమెంట్లను బయటకు తీస్తున్న అధికారులు చూస్తురట. మరి అప్పుడు మినిట్స్ ఉంటాయి కదా, రాస్తారు కదా ఏమేం కథ అనేది, ఆ రాశి తీస్తురట. మరి అవన్నీ తీస్తే తేలుతుంది లెక్క. 1 కోటి ఎకరాల మాగాణం, 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, 1,531 కిలోమీటర్ల కాల్వలు, 203 కిలోమీటర్ల టన్నెల్స్. ఇది 1,00,000 కోట్ల రూపాయలు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి బీఆర్ఎస్ నేతలు పదే చెప్పే మాటలు. కానీ అంత పెద్ద ప్రాజెక్టును కనీసం కేబినెట్ ఆమోదం లేకుండానే కేవలం నోటి మాట మీదనే నిర్మించడం అనేది షాకింగ్ విషయంగా మారింది. వాస్తవానికి ఒక చిన్న ప్రాజెక్టు నిర్మించాలంటేనే కేబినెట్లో చర్చించి ఆమోదం పొంది దానికి ఒక రూపం తీసుకొస్తారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో 96 కేబినెట్ మీటింగ్లో జరిగినా కానీ ఒక్కసారి కూడా దానిపైన బీమోదం ఏం లేకుండా చేసినట కథ. గిట్లున్నది కథ. ఏమంటే మనం నేను చేసిన, నా మెదడు రక్తం బొట్టు ఖర్చు పెట్టి చేసిన అంటాడు కాకమల్ల. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1,000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.